బుధవారం సాయంత్రం మదనపల్లిలో జరిగిన తెలుగుదేశం పార్టీ ప్రజాగళం కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయిందని రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ అన్నారు. చంద్రబాబు నాయుడు రాకతో మదనపల్లిలో మరింతగా కేడర్లో జోష్ పెరిగిందని, రానున్న ఎన్నికల్లో షాజహాన్ బాషా ఎమ్మెల్యేగా ఎన్నిక అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కొంతమంది ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు ఇప్పటికీ కూడా వైసీపీ పెద్దలకు తొత్తులుగా మారారని, వైసీపీ నాయకులు వాహనాలను చెక్ చేయకుండా టీడీపీ నాయకుల వాహనాలని టార్గెట్ గా మలుచుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. నిన్నటి దినం నేల ఈనిందా ఆకాశం చిల్లుపడిందన్నట్లుగా కలబడింది. ఏమిరా అంటే బెంగళూరు బస్ స్టాండ్లో అంత జనం వచ్చినారు. దీన్ని చంద్రబాబు నాయుడు గారే స్వయంగా షాజహాన్ బాషా గారు మీటింగ్ సక్సెస్ చేసినాడు. ఇంత జనం నేను ఎప్పుడు చూడలేదని ఆయన ప్రశంసలు కూడా అందుకున్నాడు. రెండవది, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషా ఎమ్మెల్యేగా గెలవబోతున్నాడనేది సత్యం. నిరూపిస్తాము, గెలుస్తాడు. ఇదే మా సందేశం. నిన్న రాత్రి మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి సభ సూపర్ సక్సెస్ అయింది. గతంలో మదనపల్లికి చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా ప్రజలలో ఈరోజు వచ్చినటువంటి స్పందన ఎప్పుడు చూడలేదు. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పారు. తిరిగి ప్రజలకి ఇక్కడ మదనపల్లి అభ్యర్థి షాజహాన్ బాషా గారిని గెలిపించుకోవడానికి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా తెలుగుదేశం శ్రేణులంతా, పార్టీ శ్రేణులు కష్టపడి 15 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పి ఉత్సుకతతో ఉన్నారు. ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా తెలియజేసింది ఏమంటే, చిత్తూరు మదనపల్లిని జిల్లా చేస్తామని. గతంలో చిత్తూరు జిల్లాలో భాగంగా ఉన్నటువంటి మదనపల్లి అన్ని హంగులు జిల్లా స్థాయికి అనుకూలంగా ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వం, ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి గారు, మిథున్ రెడ్డి గారు, వీరు ఈ మదనపల్లిని జిల్లా కానికుండా అడ్డుపడి అక్కడికి తరలించారు. దాన్ని తిరిగి మదనపల్లి జిల్లా చేస్తామని చెప్పడం మదనపల్లి ప్రజల కళ నెరవేర్చడానికి అవకాశం ఏర్పడింది. ఇదందరూ కూడా గమనించి వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన షాజహాన్ బాషా గారిని గెలిపించుకుంటే మన జిల్లా కళ సాకారం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు, ఈరోజు ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. అలా కాకుండా కొంతమంది అధికారులు, ఐపీఎస్ అధికారులు కానీ, ఐఏఎస్ అధికారులు కానీ అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఇబ్బంది పెడుతూ వైసీపీకి సంబంధించిన ఎన్నికల సామగ్రి దొరికినా కూడా కేసులు బుక్ చేయకుండా ఉన్నారు. మంగళగిరిలో ఒకే రోజు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని పోలీసులు 3 సార్లు చెక్ చేశారు. క్యాన్వాయ్ని అడుగడుగునా ఇబ్బంది పెడుతున్నారు. అదే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని ఒక్కసారి కూడా ఆయన చెక్ చేయలేదు ఎవరు కూడా అధికారులు. ఇటువంటి అధికారులకు హెచ్చరిస్తున్నాం, ఖబర్దార్, జాగ్రత్త. ఇక ఉండేది 46 రోజులు మాత్రమే మీ సమయం. ఆ తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వస్తే మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అంతేకాదు, అక్కడ బ్రాహ్మణుల మీద ఈ వైసీపీ నాయకులు దాడి చేసి రాజీ చేసే స్థాయికి వచ్చారు. దీన్ని కూడా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇటువంటి నియంతృత్వ పోకడలను ప్రజాస్వామ్యంలో ఎవరూ హర్షించరు. దాడులు చేసింది కాక కేసులు బుక్ చేయకుండా రాజీ చేస్తున్నారు అధికార దర్పం ప్రదర్శించి. ఇటువంటి వాటినన్నింటినీ తీవ్రంగా ఖండిస్తూ వచ్చే ఎన్నికలలో ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషా గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.